తిరుమల రెండో ఘాట్ రోడ్డులో బండరాలు విరిగిపడ్డాయి. గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులో పలుచోట్ల బండరాలు విరిగిపడుతున్నాయి. రోడ్డుపై పడ్డ బండరాళ్లను ఇంజనీరింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు. రైట్, తిరుమల రెండో ఘాట్ రోడ్డులో బండరాళ్లు విరిగిపడినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అక్కడ గత కొద్ది రోజులుగా ఇటు వర్షాల కారణంగా వర్షాల నేపథ్యంలో కూడా ఘాట్ రోడ్డులో పలు చోట్ల అక్కడక్కడ బండరాలు విరిగిపడుతున్నటువంటి సమాచారం కూడా అందుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనం జేసీబీ సహాయంతో ఉన్నటువంటి బండరాళ్లను తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. రాకపోకలకు వెళ్లే వాళ్లకు కూడా ఇదొక సవాలుగానే చెప్పొచ్చు. ఎందుకంటే వెళ్తున్నటువంటి మార్గంలో వెళ్లే మధ్య మార్గంలో భక్తులకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే ఇంజనీరింగ్ అధికారులు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి బండరాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విరిగి పడుతున్నటువంటి బండరాళ్లను కూడా తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, చూస్తున్నాము వెళ్లే మార్గంలో పలు చోట్ల బండరాలు విరిగిపడుతున్నటువంటి దృశ్యాలు, వచ్చిపోయే వారికి కూడా భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కదా. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏ టైంలో పడే సిచ్యువేషన్స్ ఉంటాయో కూడా తెలియదు. సో వాటికి సంబంధించి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? సౌమ్య, గత 3 రోజులుగా ఏదైతే నైరుతి ఋతుపవనాలు తిరోగమనం ఫలితంగా తిరుమలతో పాటు తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో నిన్న అయితే ఏకంగా 3 గంటల పాటు వర్షం కురవడంతో కొండ చర్యలు బలహీనపడి విరిగిపోతున్న పరిస్థితి. ఏదైతే ఎగువ ఘాట్ రోడ్ లోనే 16వ మైల్ రాయి వద్ద కొద్దిపాటి రాళ్లు పడిపోయాయి. దీంతో వెంటనే ఇంజనీరింగ్ అధికారులు ఉదయమే వాటిని తొలగించారు. ముఖ్యంగా గతంలో కూడా ఈ ఎగువ ఘాట్ రోడ్ లోనే ఇలాంటి రాళ్లు పడిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఇంజనీరింగ్ సిబ్బంది 3 రోజుల నుంచి అటు ఏదైతే సెక్యూరిటీని అలర్ట్ చేశారో అక్కడ వచ్చే వాహనాలు జాగ్రత్తగా చూసుకుని వెళ్లాలంటూ చెప్పడము. అయితే నిన్న అవి తెల్లవారుజామున 3 గంటల సమయంలో పడిపోవడం వల్ల వాహనాలు ఆ ప్రాంతంలో తిరగకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. దీనికి తోడు అవి రోడ్డు మధ్యలో కాకుండా కొండ వారగానే పడడంతో కూడా ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఏదైతే వర్షాలు ఎక్కువగా కురిసిన ప్రతిసారి ఎగువ ఘాట్ రోడ్ లోనే ఈ విధంగా కొండ చర్యలు విరిగిపడడం సహజంగా జరుగుతుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న చోట్ల సిమెంట్ పోల్స్ తో పాటు ఇటు ఫెన్సింగ్ వేసి పూర్తిగా ఆ రాళ్లను కిందికి జారకుండా కొన్ని చోట్ల చర్యలు తీసుకున్నారు. మిగతా చోట్ల కూడా ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దానికి తగ్గట్టుగానే టీటీడీ కొన్ని చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. మొత్తం మీద వరుసగా 3-4 రోజుల పాటు వర్షాలు కురిసిన పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు తలెత్తుతున్నాయి. 2021లో అయితే ఏకంగా రోడ్డు కూడా విరిగిపోయిన పరిస్థితి. అయితే ఈసారి అలాంటి వర్షాలు రాలేదు. కేవలం కొద్దిపాటి వర్షాలు, అంటే 3 రోజుల నుంచి ఎడతెగకుండా వర్షాలు రావడంతోనే ఈ ప్రమాదం తలెత్తింది. రాళ్లు విరిగిపడుతున్నాయని ఇంజనీరింగ్ సిబ్బంది తెలిపారు. దీనికి తగ్గట్టుగానే టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా వారి సిబ్బందిని అటువైపు ఉంచి వాహనదారులను అలర్ట్ చేస్తున్నారు. సౌమ్య, అయితే ఒకవైపు ఇది అప్స్టేర్ లో ఉంటుంది కాబట్టి దామోదర్, బండలు విరిగి కింద పడే ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, బండ్లు ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా మంది సడన్ గా ఒక్కసారిగా పడేసరికి ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రస్తుతం భక్తులని ఏమైనా ఇక్కడ ఇటువైపు నుంచి కాకుండా వేరే దారి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? సౌమ్య, పెద్దగా అంటే పూర్తి స్థాయిలో విరిగిపడడం లేదు. ఏదైతే బలహీనంగా ఉన్న చోట 1-2 చోట్ల మాత్రమే రాళ్లు కింద పడ్డాయి. అది కూడా వారగా పడడం వల్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని టీటీడీ తెలుపుతుంది. దీంతో పాటు పడ్డ వాహనాలను వెంటనే ఆ ప్రాంతం నుంచి ఏదైతే తీసివేస్తున్నారు, రోడ్డు మార్గం నుంచి రోడ్లో పడ్డ వాటిని తీసివేస్తున్న పరిస్థితి. దీనివల్ల ప్రత్యామ్నాయం అవసరం లేదు. ఒకవేళ పెద్ద ఎత్తున విరిగి పడితే ఏదైతే రెండో ఘాట్ రోడ్ లోనే రాకపోకలకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. గతంలో కూడా ఇదే విధంగా 2021లో భారీ ఎత్తున వర్షాలు కురిసిన సందర్భంలో ఇదే ఘాట్ రోడ్ ను వాడుకున్న పరిస్థితి. అయితే ఈసారి అలాంటి పరిస్థితి అవకాశం లేదు. కేవలం 2-3 చోట్ల 1-2 రాళ్లు మాత్రమే విరిగిపడడంతో ఈ ప్రమాదం ఏం పెద్ద ప్రమాదం లేదు. వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయని టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది చెప్తున్నారు. దీంతో పాటే వాహనదారులు కూడా అదే పరిస్థితి, వాహనాలు రెగ్యులర్ గా వెళ్తున్న పరిస్థితి. అయితే ప్రమాద తీవ్రత ఏదైతే
కొండ చర్యలు పెద్ద ఎత్తున విరిగిపడే అవకాశం వస్తే అప్పుడు రోడ్డును బ్లాక్ చేసి ఏదైతే దిగువ ఘాట్ రోడ్డుని రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.